హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సమ్మర్ క్యాంప్ సమ్మర్ యాక్టివిటీస్లో భాగంగా 3-4-5 తరగతులకు సంబంధించి తెలుగు అనే విషయంలో తెలుగు భాష అభివృద్ధించడానికి విద్యార్థులకు ఏ కృత్యాలు చేయించాలి అని ఒకటవ రోజు 2వ రోజు అని షెడ్యూల్లో ఇచ్చిన విధంగా మీకు ఇక్కడ ఎలా చేయించాలో చెప్పదలుచుకున్నాను. మనకి ఈ పీడిఎఫ్ని వాళ్ళు అన్ని గ్రూపులకి అందించారు. దీనిలో తరల్ ప్రథమ సంస్థ వారు కొన్ని చక్కని కృత్యాలు రూపొందించారు. వాటిని విద్యార్థుల చేత చేయించడం ద్వారా వాళ్ళలో ఈ సమ్మర్లో భాషా నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న స్లైడ్ని ఏ విధంగా విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలో ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మనం సంభాషణ అనేది ఉంది, చూసారు కదా. చక్కని ఒక రంగురంగుల ఒక చిత్రాన్ని ఇచ్చి దాంతో వీలైనన్ని వాక్యాలు లేదా చెప్పాలి మరియు రాసుకోవాలి. ఇక్కడ రాసుకునే విధంగా మీకు ఈ కింద నా నోట్బుక్ లాగా ఇవ్వడం జరిగింది. వీటిని మీరు మొదటి రోజు అని చెప్పి షెడ్యూల్లో మీ యొక్క నోట్బుక్ ఏదైతే సమ్మర్ క్యాంప్ యాక్టివిటీస్కు నోట్బుక్ పెడతారో దాని మీద రాసుకోవాలి. అయితే మొదటగా నేను ఒక 2 వాక్యాలు చెప్తాను, మీరు మిగిలిన 3 వాక్యాలని రాయడం నేర్చుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ చిత్రంలో ఏమేమి ఉన్నాయి. చిత్రంలో ఒక కుండతో నీరు ఉంది, అవునా. తర్వాత ఒక ఆవిడ 2 పిల్లల్ని ఒకరితో ఒకరిని లాక్కుని తనతో పాటు తీసుకెళ్తుంది. 3వ వాక్యంగా చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యాపారస్తుడు డ్రెస్ని అమ్ముతున్నాడు, ఒక ఆవిడ వాటిని చక్కగా చూస్తుంది. ఈ రకంగా విద్యార్థులు వాడి ఫ్రెండ్స్తో ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయని చర్చించాలి. అంతేకాకుండా కొన్ని బొమ్మలు ఇక్కడ ఉన్నాయి. అలాగే కొన్ని చోట్ల ఏవో వస్తువులు అమ్మకానికి పెట్టారు. అలాగే కొన్ని చోట్ల చీరలు అమ్ముతున్నారు, చీరలు కూడా అమ్ముతున్నారు. ఇటువంటివన్నీ కూడా విద్యార్థులు చక్కగా చర్చిస్తూ చిత్రాన్ని చూస్తూ రాయాలి. ఈ విధంగా ఉపాధ్యాయులు ఏం చేయాలంటే రోజుకో చిత్రాన్ని మీ యొక్క ముందుగానే తయారు చేసుకున్న వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి వారిని కొన్ని చిత్రాలని రాయమని చెప్పడం, వాటిని నోట్బుక్లో ఉంచమని చెప్పడం చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు వారాంతంలో కానీ వారానికి ఒకసారి కానీ కరెక్ట్ చేస్తే బాగుంటుంది. ఈ రకంగా విద్యార్థులు మరికొన్ని వాక్యాలు రాసే విధంగా, అలాగే చిత్రంలో ఒక కుక్క కూడా ఉంది, అలాగే ఒక పప్పి కనబడుతుంది, ఈ రకమైన వాక్యాలని తయారు చేయించాలి. ఇలాగే మరికొన్ని వాక్యాలను కరెక్ట్గా రాయడం ద్వారా విద్యార్థులు వారు చర్చించడం ద్వారా ముందు మాట్లాడడం అనేది నేర్చుకుంటారు. ఏ విషయాన్నైనా చూసి సంభాషించగలిగినప్పుడు వాళ్ళు భాషా నైపుణ్యాలు సంపాదిస్తూ రాయగలుగుతారు మరియు చదవగలుగుతారు. అలాగే సొంతంగా స్వీయ రచనలు కూడా చేయగలుగుతారని దీని ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మనం 2వ కృత్యం చూసినట్లయితే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దీనిని కింద రాసిన వాక్యాన్ని 5 సార్లు ఆగకుండా చెప్పండి. ఇది విద్యార్థులు మీరు మన వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి వారిని ఆడియో మెసేజ్లు పంపించడం ద్వారా ఆడియో క్లిప్స్ చేసి పంపమని చెప్పవచ్చును. దాని ద్వారా విద్యార్థులకి భాష పట్ల అవగాహన మరియు నొక్కి మాట్లాడడం, స్పష్టంగా మాట్లాడడం, తణుముకోకుండా మాట్లాడడం, ఇటువంటి నైపుణ్యాలు అనేవి పొందుతాయి. అంతేకాకుండా వాళ్ళు గమ్మత్తుగా ఉండడం వల్ల వీటిని పాల్గొంటారు. అలాగే సరిగ్గా చెప్పని సమయంలో విద్యార్థులు మిగతా వారు చెప్పిన వాటిని విని ఆనందిస్తారు. ఇక్కడ ఒకరినొకరు గేలి చేసుకోకుండా ఆనందించే విధంగా విద్యార్థులని ఉపాధ్యాయుడు నడిపించాలి. చూడండి, ఇక్కడ 2 ఎర్ర లారీలు 2 పచ్చ లారీలు. ఇది చాలామంది చెప్పడం గమ్మత్తుగా 5 సార్లు కానీ బాగా చెప్పినట్లయితే వాళ్ళు నాలిక అంటే దంతాలు, నాలుక పదాలు ఉచ్చారణ చేతులలో చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే గాడిలోన కందిపప్పు, గాడి కింద పందికొక్కు, దీన్ని కూడా 5 సార్లు చెప్పించి అలా ఇక్కడ ఉన్న వాటిని 5 సార్లు చెప్పిస్తూ
మరికొన్ని ఇలాంటివి మనం విద్యార్థులకి ట్వంగ్ ట్విస్టర్స్ అంటారు కదా, ట్వంగ్ ట్విస్టర్స్ అని ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగులో గమ్మత్తుగా వీటిని పలకడం ద్వారా నాలిక సవ్యంగా తిరుగుతూ భాషని ఉచ్చారణ దోషాలు అనేవి లేకుండా పలికే విధంగా విద్యార్థులు మనం తయారు చేయవచ్చు. ఇది ఒక కృత్యం. ఇలాంటి సమ్మర్ యాక్టివిటీస్ కింద మనం చక్కగా చేయించవచ్చు. తర్వాత ఇటువంటివి మరికొన్ని సేకరించి ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపుల్లో ఉంచి వారిని ప్రాక్టీస్ చేయమని చెప్పాలి. అలాగే వారికి తెలిసినవి కూడా కొన్నిటిని సేకరించి రాసుకోమని చెప్పాలి. తర్వాత మూడవ కృత్యంగా ఏం చూడాలనుకుంటే అందరికీ ఇష్టమైన రంగులు వేయడం. ఇక్కడ రంగులు వేయడానికి ఒక చక్కని చిత్రాన్ని ఇచ్చారు. ఇటువంటివి మనకి వారపత్రికల్లో అంటే ఈనాడు బుక్లో, సాక్షి బుక్లో, ఇలాంటి ఆంధ్రప్రభ ఇటువంటి మాసపత్రికల్లో కొన్ని పిల్లల యొక్క పేజీలు ఉంటాయి, బుజ్జాయి ఇటువంటి వాటిలో ఇస్తారు. వాటిని చక్కగా కట్ చేసుకుని దానికి రంగులు వేసి వాళ్ళ నోట్బుక్లో అంటించమని చెప్పాలి. అంతేకాకుండా వారు సొంతంగా కూడా ఒక పిక్చర్ను గీసి దానికి రంగులు వేసే విధంగా ప్రోత్సహించాలి. చూడండి, ఇక్కడ మీకు నచ్చిన ఒక చిత్రాన్ని గీసి మీ నోట్బుక్లో వాటిని అతికించి దానికి రంగులు వేయండి అని చెప్పడం ద్వారా విద్యార్థులు తనకు నచ్చిన చిత్రాన్ని కూడా రంగులు వేస్తూ చాలా ఉత్సాహంగా సమూహంలో వాటిని పోస్ట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా విద్యార్థులు మనం ఎక్కువసేపు ఎంగేజ్ చేసినట్లు అవుతాం. అంటే ఎక్కువసేపు పని కల్పించినట్లయితే వాళ్ళు సమ్మర్ యాక్టివిటీస్లో పాల్గొంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కూడా నేర్చుకుంటారు. అది ఒకసారి మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనం ఒక స్మైలీ బొమ్మని వేస్తున్నాం. ఇప్పుడు మీరు వాటికి రంగులు దిద్ది ఉంచండి. మరి సమ్మర్ కృత్యాల్లో భాగంగా విద్యార్థులను మనం పని కల్పించే విధానంలో ఇంకొకటి ఆకులతో బొమ్మలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది విద్యార్థులకి. ముందుగా అనుకున్న రకరకాల సైజుల్లో ఆకుల్ని వాళ్ళు భద్రపరుచుకుని వాటితో రకరకాల జంతువుల బొమ్మలు కానీ లేకపోతే షేప్స్ కానీ వేసి తయారు చేసి అంటించవచ్చు. వాటిని వారు ఏదైతే నోట్బుక్ను ఉంచారో సమ్మర్ యాక్టివిటీస్లో ఆ నోట్బుక్లో పోస్ట్ చేసి ఆ డేట్ వేసుకుని దాన్ని గ్రూపుల్లో కూడా సమూహంలో ఉంచమని చెప్పడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క సృజనాత్మకతను, కళా సామర్థ్యాల్ని, అలాగే సౌందర్య ఆరాధనను మరియు మంచి విలువలను పెంచుతారు. ముఖ్యంగా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో ఆర్ట్ ఎడ్యుకేషన్ నేర్చుకునే విధంగా ప్రోత్సహించవచ్చు. ఇక్కడ ఆకులతో బొమ్మలు చూశారు కదా, అలాంటి వాటిని మరికొన్నిటిని మీరు పోస్ట్ చేసి ఈ రకంగా ఆకులతో బొమ్మలు ఏర్పరచండి అని విద్యార్థులకు చెప్పినట్లయితే వారు ఈరోజు నుంచే వాటిని ఎండబెట్టడం, సేకరించడం మరియు అంటించడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఇలాంటి మరికొన్ని యాక్టివిటీస్ నా ఛానల్లో చూడండి. ఉంటాను.